హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు సింపుల్ అండ్ ఈజీ వేలో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూస్తాను, అది కూడా ఉల్లిపాయ లేకుండా. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో పోపు దినుసులు, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు నీరు లేకుండా తీసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వంకాయ ముక్కలు చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ కర్రీకి మనం ఒక మ్యాజిక్ మసాలాని వాడతాం. అది ఎలా తయారు చేయాలంటే ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చికారం అండ్ 2 వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ వేసుకుని పొడిలా చేసుకోవాలి. ఆ పౌడర్ని మనం వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో వేసి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే మన వేడి వేడి వంకాయ కర్రీ రెడీ. ఈసారి ఉల్లిపాయ లేకుండా ఇలా ట్రై చేసి